మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పౌర్ణమి ముందు రోజు, చాలా పవిత్రమైన రోజు కనుక ఈరోజు రాత్రికి ఒకటి తిని పడుకుంటే చాలు, 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. కష్టాలు సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జాతకం మారిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది జాతకంలో ఎక్కువ దోషాలు వస్తూ ఉన్నాయని, జాతక దోషాల వలన ఇబ్బందులు వస్తూ ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. జాతకంలో దోషాలు ఉంటే అనేక రకాల సమస్యలు వస్తాయి. అవి వివాహపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. జాతకంలో దోషాలు ఉంటే అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము, ఉద్యోగాలు రాకుండా ఆలస్యం అవ్వటము, పెళ్ళిళ్ళు ఆలస్యం కావటము, ఇంట్లో వారి మధ్య సఖ్యత లేకపోవటం, ఇవన్నీ కూడా జాతక దోషాల వలనే వస్తాయి. ఎక్కువగా అప్పులు చేయటము, ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉండటము, చేతిలో ధనం మిగలకుండా సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోవటము, ఇలా అన్ని సమస్యలకు మ్యాక్సిమం జాతక దోషాలే కారణం అవుతూ ఉంటాయి. మరి అలాంటి జాతక దోషాల నుండి బయటపడాలంటే పౌర్ణమి ముందు రోజున ఒక పదార్థం తినాలి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పౌర్ణమి ముందు రోజున ఏ పదార్థం తింటే 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనం చేసిన పుణ్యఫలాన్ని మనం ఎన్ని రోజులు అనుభవిస్తామో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజేంద్రుడు ఉండేవాడు. అతడు ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటి వాడు లేడనే ఖ్యాతిని పొందినాడు. లెక్కగట్టలేనన్ని గోభూ హిరణ్య దానములు పాత్రులైన వారికిచ్చి అనంత పుణ్య సంపదను ఆర్జించుకున్నాడు. రాజర్షి అయ్యి ప్రజా రంజకముగా పాలన చేసినాడు. అలా ఎన్నో వర్షములు రాజ్య పాలనము చేసి తన పుణ్యనిధి ప్రభావంతో కాలం చెల్లాక స్వర్గం చేరుకున్నాడు. చాలా కాలము స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్నుని పిలిచి, మహాత్మా, నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యమును ఆర్జించినావు గనుక ఇంత దీర్ఘకాలము స్వర్గములో ఉండగలిగినావు. కానీ పరమేశ్వరుని శరణు వేడి ఆయన కృపతో పొందే మోక్షపదము ఒక్కటే శాశ్వతమైనది, ఇతరములు శాశ్వతములు కావు. నీ పుణ్యఫలం ప్రభావం వలన ఇన్నేళ్ళు స్వర్గసుఖాలు అనుభవించినావు. ఇప్పుడు నీ పుణ్యఫలం అయిపోయింది కావున స్వర్గమును వీడు సమయము వచ్చినది అని చెప్పినాడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంత కొద్ది కాలములోనే తన పుణ్యరాశులు ఎలా కరిగిపోయాయి అని ఆశ్చర్యపోయినాడు. అది చూసి ఇంద్రుడు, రాజా, భూలోకంలో నిన్ను గాని నీవు చేసిన సత్కర్మలను గాని గుర్తుపెట్టుకున్న వారిని నాకు చూపిస్తే నీవు స్వర్గములోనే ఉండవచ్చు. చేసిన దానములు మహనీయములు కాకపోతే జనులు చిరకాలము గుర్తుంచుకోరు కదా. కావున నీ దానములను ఎంతకాలము ప్రజలు ఉపయోగింతురో అంతకాలము నీవిక్కడ ఉండవచ్చు అని హేతువు చెప్పినాడు. దాంతో ఇంద్రద్యుమ్నుడు ఇంద్రుని ఆజ్ఞ తీసుకొని అటివారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరినాడు. ముందుగా ఆయన చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓ తపస్వి చంద్రమా, నన్ను మీరు ఎరుగుదరా అని అడిగినాడు. అప్పటికి ఎంతో కాలముగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తులేదని చెప్పినాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు, స్వామి, చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు. ఇతర హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావార కర్ణం అనే గుడ్లగూబ ఉన్నది అని బదులిచ్చినాడు మార్కండేయ మహర్షి. దాంతో ఇంద్రద్యుమ్నుడు వెంటనే ఆ ఉల్లుకము వద్దకు చేరి, అయ్యా, నన్నెరుగుదవా అని ప్రశ్నించినాడు. దానికి ఆ గుడ్లగూబ కూడా తెలియదు అని చెప్పింది. దాంతో ఇంద్రద్యుమ్నుడు, ఓ గుడ్లగూబ, నీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉన్నదా అని అడిగినాడు. ఇక్కడికి కొన్ని యోజనాల దూరములో ఇంద్రద్యుమ్ను అను ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడీ జంగుమనే కొంగ ఉన్నది అని ప్రావార కర్ణం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుని స్నేహితుడైన నాడీ జంగుని వద్దకు చేరి, ఓ బకరాజా, నన్ను మీరు గుర్తుపట్టినారా అని ప్రశ్నించినాడు. ఆ కొంగ కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అన్నది. దాంతో రాజు మళ్ళీ ఆ కొంగను కూడా నీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బ్రతికి ఉన్నదా అని అడిగినాడు. అప్పుడు ఆ కొంగ, ఈ సరోవరములో ఆకుపారం అనే తాబేలు ఉన్నది, అది నాకంటే పెద్దది, దానికి నీవు తెలుసునేమో కనుక్కో అని చెప్పినది. వెంటనే రాజు ఆ తాబేలు దగ్గరికి వెళ్ళినాడు.
రాజును చూడగానే ఆకుపార కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తాబేలు రాజుతో ఇలా అన్నది: అయ్యా, 1000 యజ్ఞములు సాగముగా చేసి 1000 యూపస్తంభాలు కట్టించినావు. ఆ యజ్ఞ దానాలలో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చినావు. నీవు దానము ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరము అయినది. ఇది అంతా నీ చలవే అని కృతజ్ఞతాపూర్వకముగా చెప్పినది. రాజు చేసిన సత్కర్మలను గుర్తుపెట్టుకున్న తాబేలు ఆ మాటలు అన్న మరుక్షణం దేవతలు దివ్య విమానంలో ఇంద్రమహారాజును స్వర్గానికి తీసుకుని వెళ్ళినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, మన సత్కర్తి భూలోకంలో ఉన్నంత కాలము స్వర్గలోకము కరతలా మలకము. ఆకుపార ఇంద్ర యుద్ముడు చేసిన దానములు మరువలేదు కావున ఇంద్ర యుద్మునికి పునఃస్వర్గలోక ప్రాప్తి కలిగినది గనుక మనము నలుగురికి ఉపకరించే పనులు చేయాలి. అవే మనుషులను రక్షించు సంపదలు, ధనము కాదు. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైతే జాతక దోషాల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత చక్కగా పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని తింటే చాలు, ఎలాంటి జాతక దోషాలైనా పోతాయి. ధనానికి, ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఏమీ లేదు, ఈరోజు పగటిపూట చిన్న బెల్లం ముక్కను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి వదిలివేయండి. రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి కొంచెం పెరుగులో కలిపి తినేయండి. మీరొక్కరే తినవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పెరుగును తినవచ్చు. ఇలా తినటం వలన జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. మాకు జాతకంలో దోషాలు ఉన్నాయో లేవో తెలియదు, అసలు మాకు జాతకమే తెలియదు అనేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 24 గంటల్లో మీరే మార్పులను చూస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. రాత్రి అన్నం తిన్న తర్వాత ఇలా పెరుగులో బెల్లం కలుపుకొని తినటం వలన చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి ముందు రోజే కాదు, శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే మెల్లమెల్లగా జాతక దోషాలు పోతాయి, కష్టాలు పోతాయి, మంచి మార్పును చూడగలుగుతారు. ఎందుకంటే పెరుగుకు, బెల్లానికి అంతటి పవర్ ఉంది. బెల్లానికి, పెరుగుకు మన జాతక దోషాలను తొలగించే శక్తి ఉంది. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజు పెరుగులో బెల్లం కలిపి తినండి. మీ జాతకాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. రేపు పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఇది చల్లండి చాలు, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు, కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. గడప లక్ష్మీదేవి స్వరూపము. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నెప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు.
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఇలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పువ్వులు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు. తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెట్లపై పడవేయాలి. ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి. అంటే నాటు ఆవులు, దేశీ ఆవులు ఉంటాయి కదా, ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి. స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి. లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా, ఆ గోపంచకంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా, వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు. ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి. స్టీలు, గాజు, ప్లాస్టిక్, రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి. 2 చుక్కల ఆవు పాలను కూడా కలపండి. చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి. తర్వాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 54 సార్లు కానీ 21 సార్లు కానీ 11 సార్లు కానీ జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి. మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి. ఆ గోపంచకం అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి. ఇలా చిలకరించిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి. పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.